హాయ్ మామ, ఈరోజు మన వీడియోలో అయితే రాజంపేట నుంచి గండికోటకి వెళ్ళాలో చెప్తాం. మా అమ్మ ఎదురు రాంది ఇప్పుడు మన జర్నీ అయితే స్టార్ట్ అవ్వదు అనమాట. పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫుల్ ట్యాంక్ అయితే చేయించాం. చూడండి ఒకసారి, అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా స్టార్ట్ అయిపోయినాం మన జర్నీ అయితే. ఒంటిమిట్ట దగ్గర అనమాట ఈ లొకేషన్ అయితే. రాముల వారి కళ్యాణం ఇక్కడే అనమాట జరిగేది, ఏపీలో అయితే. ఇంకా డ్రైవింగ్ చేస్తా అంటే మా అమ్మ అయితే మంచిగా వీడియోది అంటారు వెనకాల నుంచి అయితే. వీడియో దిగిపోతే ఓడిపోయిన అంతే. ఇంకా ఇక్కడ ఆగిన చోటల్లో నేనైతే వీడియో తీసుకుంటూ వస్తాం. హెల్మెట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా ముస్లాయిన్ దగ్గర అయితే గాలి అయితే కొట్టించేది అనమాట. కడప తర్వాత అయితే మంచిగా అయితే మాట్లాడాడు ఆయన అయితే. మంచిగా సన్సెట్ అయితే ఉంది కాబట్టి వీడియో అయితే తీసాము. మొత్తం చూడండి, బ్రిడ్జ్ మొత్తం కల్మాపురం దగ్గర ఇది అయితే. కడప దాటిన దగ్గర నుంచి అయితే ఫుల్ సిమెంట్ ఫ్యాక్టరీలు అయితే ఉంటాయి. మొత్తం రోడ్డు మీద మొత్తం అయితే ఉంటాయి. చూడొచ్చు ఒకసారి ఎంత పెద్ద ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయో. ఇక్కడ షాప్ దొరికితే అక్కడ అయితే ఆపుతూనే ఉంటాడు ప్రతి అరగంటకి అయితే. వాడు షుగర్ ఉంది బాగా అయితే. లొకేషన్ దగ్గరికి వచ్చామనుకుంటే మనం దారి అయితే తప్పినాము. 20 కిలోమీటర్లు అయితే అడ్డం అయితే వెళ్ళిపోయినాం అనమాట. మేము చాలా బాధ అయితే అనిపించింది. ఇట్లా బ్రిడ్జ్ మీద వెళ్ళాలంటే జమ్మలమడికి మాకైతే తెలియదు, కొత్తగా వచ్చాం కాబట్టి. లొకేషన్ కూడా తప్పు చూపించింది గూగుల్ మ్యాప్స్ అయితే. బ్రిడ్జ్ అయితే సూపర్ ఉంది రోడ్స్ అంతా కూడా సూపర్ అయితే ఉంది బ్రిడ్జ్ మొత్తం అయితే. మీరు మర్యాద రామన్న మూవీ అయితే చూసారు కదా ఇక్కడే తీసింది ఆ లొకేషన్ అయితే. రెండు కొండల మధ్యలో అయితే రోడ్డు ఉంటుంది, మస్తు ఉంటుంది అనమాట. ఇది కూడా సన్సెట్ లో అయితే. టోల్ దాటిన తర్వాత జమ్మలమడికి అనమాట. ఇది చిట్టిమిట్టి చింతాల టోల్ ప్లాజా అంట. ఎవరు లేడు మా టోల్ లో, ఖాళీగా అయితే కూర్చొని వాళ్ళు పాటలు పాడుకుంటా ఉన్నారు అక్కడైతే. ఇంకా మనం జమ్మలమడికి అయితే వచ్చాం అనమాట. గండికోటకి అయితే ఇంకొక రూట్ లో పోవాలా. మా వాడికి అయితే పని ఉందంటే ఇంకా ఇక్కడికి అయితే వచ్చాను. రాయంపేట బ్రిడ్జ్ మాదిరి ఉంది అది కూడా. అట్లా టౌన్ మాదిరి లేదు, అట్లా పల్లె మాదిరి లేదు. బాగుంది అయితే. ఇంకా అక్కడి నుంచి గండికోటకి అయితే స్టార్ట్ అయిపోయినామంట. నైట్ లైట్లు లేవు, ఏం లేవు, రోడ్లు ఎవరు నాకు చచ్చిపోయినా కూడా ఊరు కూడా పట్టించుకోరు అనమాట. ఇదే ఎంట్రన్స్. ఒక లైట్ కూడా లేదు మొత్తం స్పీడ్ బ్రేకర్లు అయితే వేస్తున్నారు. ఏం కనపడి కూడా కనపడలా మాకైతే. కొద్దిసేపు రోడ్డు బాగుంటుంది, కొద్దిసేపు అయితే బాగుండదు రోడ్డు అయితే. గండికోట ఎంటర్ అయితేనే పల్లవి రిసార్ట్ అని ఉంటుంది అక్కడికి అయితే వచ్చాం అనమాట. ఎవ్వరు లేరు ఇక్కడైతే. మేము ఒక్కడమే రూమ్ అయితే తీసుకునింది. రూమ్స్ బాగుంది కానీ మెయింటెనెన్స్ అయితే లేదు కరెక్ట్ గా అయితే. మేము ఏసీ రూమ్ అయితే తీసుకున్నాం అక్కడ మాకు 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. ఒక ఏసీ, ఒక బెడ్, ఫుల్ మెత్తగా అయితే ఉంది బెడ్ అయితే. బాగా నచ్చింది నాకైతే. ఒక టీవీ, ఒక బాత్రూమ్, అన్ని అయితే ఫెసిలిటీస్ అన్ని అయితే ఉన్నాయి అనమాట. మంచిగా ఒక ఏసీ రూమ్ లో పనుకొని పాటలు వింటా ఉంటే మస్తు కిక్ వస్తుంది మంచి ఫీల్ ఉండింది నైట్ అయితే మాకైతే. ఇంకా నైట్ రెస్టారెంట్కి అయితే వచ్చాము తినడానికి అయితే. సింపుల్ గా అయితే ఉంది రెస్టారెంట్. ఇడేమో దొరకవు అనుకున్నాను అయితే. 60 ఐటమ్స్ పైన అయితే ఉన్నాయి నేను మా ఫ్రెండ్ అయితే వచ్చాం రాజంపేట నుంచి అయితే. మేము శివలింగం అకామిడేషన్ అనమాట. రెస్టారెంట్ కూడా వాళ్ళది. నేను ఫస్ట్ వాళ్ళ దగ్గర రూమ్ తీసుకోవాల్సింది, కానీ ఇక్కడైతే తీసుకోవాల్సి వచ్చింది వేరే చోట అయితే. మేము పరోటా, చికెన్ కర్రీ అయితే చెప్పామన్నమాట. ఆంధ్ర స్పైసీ చికెన్ కర్రీ అయితే బాగుంది చూడండి ఒకసారి అయితే. అది రెడీమేడ్ పరోటా కొద్దిగా చికెన్ లో అయితే కొద్దిగా ఉప్పు అయితే పడింది, మిగతా అంతా అయితే బాగుంది ఇంకా మేము నైట్ అయితే తిరుగుతాం అనమాట. ఊర్లో వాళ్ళు తిరగదు అంటారు కానీ తిరుగుతాం మేమైతే. వ్యూ పాయింట్ వెళ్ళాల్సిన లొకేషన్ ఎంట్రీ అయితే ఇట్లే లోపలికి వెళ్ళాలన్నమాట. ఒక 4 ఎంట్రెన్స్ దాటుకొని అయితే వెళ్ళాలన్నమాట. మేము కాల్ పెట్టిన ప్రభావం ఎట్లా మార్నింగ్ నుంచి 32 degrees ఉండే 22 degrees కి అయితే వచ్చింది అనమాట. ఫుల్ కోల్డ్ అయితే అయిపోయింది ఒక్కసారి అయితే క్లైమేట్. నైట్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాం. ఇంకా రూమ్ కి అయితే వచ్చేసాం. బయట కూర్చున్నాం, చల్ల గాలి వస్తా ఉంటే. ఏసీ కన్నా బాగా వస్తున్నాం గాలి అయితే. ఇంకా మార్నింగ్ గండికోటకి అయితే స్టార్ట్ అయిపోయినాము. 5:40కే చూడండి మొత్తం తెల్లారిపోయింది లొకేషన్ అయితే. మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలన్నమాట గండికోట లోపలికి అయితే పోవడానికి. బయట నుంచి చూడండి ఎంత పెద్ద కోట మాదిరి ఉందో అక్కడి నుంచి అయితే. ఇంకా మనం ఈ లోపలికి అయితే రావాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక 4 ఎంట్రెన్స్ దాటుకొని అయితే పోవాలి. డోర్ చూడండి ఎంత పెద్దదో అదైతే. మొత్తం అంతా ఇచ్చుల దగ్గర ఉంటాయి అనమాట. మొత్తం కోట లోపల నుంచి మనం వెళ్ళాలన్నమాట వ్యూ పాయింట్ కి అయితే. చిన్న దారులు ఇక్కడ నుంచి కార్లు కూడా తీసుకొస్తారు అందరూ. నేనైతే తార్ రోడ్ ఉంటుంది డైరెక్ట్ వ్యూ పాయింట్ కి అయితే అనుకున్నా. మొత్తం అంతా ఇచ్చుల తగ్గులుంది. రోడ్ అయితే బాగాలేదు కొద్ది వరకు అయితే. ఇంకా మనం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్ అయితే. మనం బైక్ పార్క్ చేసి లోపలికి అయితే వచ్చేసాం చూడండి ఒకసారి మొత్తం వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, బాగుంటుంది లోపలంతా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గండికోటకి అయితే వచ్చామన్నమాట మనం. ఇదే అనమాట చెరువు. వీడియో అనమాట మా ఫ్రెండ్. వీడితో బండ్లు అయితే వచ్చాను రాయంపేట నుంచి మనం. ఈ జమ్మా మసీద్ అంటామా. మొత్తం ఒక కోట మాదిరి ఉంది. మసీద్ అంటే ఎట్లుంటుంది, ఇక్కడ కోట మాదిరి ఉంది మొత్తం. ఇప్పుడు కూడా అలాంటి డిజైన్ అయితే కన్స్ట్రక్ట్ చేయలేరు కానీ అప్పట్లోనే చేశారు. చూడండి ఎంత మంచిగా చేశారు. ఇంకా మనం వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. గూగుల్లో కూడా చూస్తుంటారు ఫొటోస్. 2 కొండల మధ్యలో వాటర్ అయితే వస్తూ ఉంటుంది. అది ఇక్కడే అనమాట. పెన్నా రివర్ అనమాట. అది పెన్నా రివర్ 2 కొండల్ని కట్ చేసుకుంటూ వస్తుంది అదే దీని పేరే గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా అంటారు అనమాట. అంత ప్రెస్టేజ్ ఉందన్నమాట ఈ కొండలకైతే. జమ్మలమడి నుంచి 15 kilometers అంతే వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉన్నాయి మేము వెళ్ళినప్పుడైతే. మొత్తం చూడండి రాళ్ళు, మొత్తం అందరు లవర్ల పేర్లు అంతా రాసి పెట్టున్నారు అక్కడైతే. మేము సన్ రైజ్ కోసం వస్తే ఆ సన్ రైజే హ్యాండ్ ఇచ్చింది మాకైతే. ఫ్రెండ్స్ గండికోటం అయితే వచ్చేసాం. వాటర్ అయితే తక్కువే ఉన్నాయి. ఎర్రమర హిల్స్ అంట ఇదైతే. మర్యాద రమణ క్లైమాక్స్ షూట్ కూడా ఇక్కడే చేసింది. సీజన్ లో అయితే ఫుల్ ఉంటారు మేము వెళ్ళినప్పుడు ఎవ్వరు లేరు అంతగా. టూరిస్టులు అయితే మొత్తం తిరుగుతానే ఉంటారు ఈ లొకేషన్ లో అయితే. మీరు వెళ్ళాలంటే సెప్టెంబర్, ఫిబ్రవరి మధ్యలో అయితే వెళ్ళండి మంచి క్లైమేట్ అయితే ఉంటుంది ఫుల్ వాటర్ కూడా ఉంటాయి అనమాట. ఇంకా మేము కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాం ఆ ఉడత అయితే చూడండి ఎట్లా ఎగురుతా ఉంది అక్కడైతే. కొండ ఎలా ఫామ్ అయిందో ఏమో సూపర్ అయితే ఉంటుంది. అసలు ఆశ్చర్యపోయిన కొండలన్నీ చూస్తే. ఇంకా పైకి అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసామంట. కొద్దిగా పైకి అయితే వచ్చాం మేమైతే.
ఇది అనమాట ఒక సైడ్ ఎండ్ పాయింట్ అనమాట. చూడండి ఒకసారి అయితే ఎంత బాగుందో వ్యూ పాయింట్. మా వాడి ఆడ గుంతలు దొరికితే దాన్ని మంజిమల్ బాయ్స్ అయితే అంటున్నాడు. వాడి దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ పడేద్దామని చూస్తున్నాను. ₹1,00,000 ఫోన్ అది. గుంతలు అయితే చాలా ఉంటాయి మామ, చాలా జాగ్రత్తగా అయితే నడచాలి రాళ్ళ మీద, లేకపోతే అంతే మన పని. నేను మా ఫ్రెండ్ అయితే ఒక టైం ల్యాప్స్ వీడియో అయితే తీసుకున్నాం మామ. మీ ఫ్రెండ్స్ తో వచ్చింటే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. మంచిగా అయితే ఉంటుంది మామ లొకేషన్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అయితే విజిట్ చేయండి. ఫుల్ ఫన్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా మనం బయటికి అయితే వచ్చేసాం అనమాట. పైకి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది మామ, కొండ కిందికి దిగేటప్పుడు మాత్రం బాగోదు. ముందు జమ్మా మసీద్ అని చెప్పారు కదా, లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. పెద్ద పెద్ద డోర్లు ఉన్నామేమో ఎక్కడికి వచ్చా కూడా. గండి కూడా చార్మినార్ అనమాట. చూడండి ఎంత మంచిగా అయితే ఉంది, చార్మినార్ మాదిరి ఉంది సేమ్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, గండికోటలో ఉన్న మసీద్ అనమాట ఇది. చూడండి లోపల ఎంత బాగుందో, క్లైమేట్ అంతా, పక్షులు అంతా, రూములు అన్నీ ఎన్నున్నాయి చూడండి. చార్మినార్ అనమాట ఇది, గండికోట చార్మినార్. రూములు అయితే బాగున్నాయి. అప్పుడు రాజులు నివసించే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అన్నీ అయితే ఉన్నాయన్నమాట. చూడండి మా వాడు ఫోటోలు దిగమని దిగుతున్నాడు అప్పుడే. బాగుంది మా క్లైమేట్ అయితే. దీని చుట్టూ పురాతనమైన గుళ్ళు అన్నీ ఉన్నాయి మా. పులిమేర మూవీ కూడా ఇక్కడే మామ తీసింది. మాకైతే టైం లేదు, అందుకని వెళ్ళలేదు. మీరు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా వెళ్ళండి మామ. ఇంకా రోప్ వే కూడా ఉండాలా, మేము ఇంకా సీజన్ కాదు కాబట్టి అక్కడైతే లేదనమాట రోప్ వే కూడా. ఇదే అనమాట గండికోట. చూడండి పిల్లలు మీరంతా చూసి నేర్చుకోండి. చూడండి ఎంత బాగుందో లొకేషన్. ఇదే అండి ఎరుపుకోడు మా గ్యాంగ్ కల్లా. చూడండి అందుకే మా అమ్మ కూడా దూరం పెట్టమంటుందండి. రోప్ వే బోటింగ్ ఇక్కడి నుంచి అనమాట. బోటింగ్ అయితే కిందికి వెళ్ళాలా, రోప్ వే అయితే ఆ పక్క కొండ నుంచి ఈ పక్క కొండ మీదకి అనమాట. కాదు కాబట్టి రోప్ వే బోటింగ్ అయితే లేవు మామ. కరెక్ట్ గా దూరం నుంచి కోట వ్యూ ఇది చూడండి మామ ఎట్లుందో, ఎంత పెద్ద కోట చూడండి అది. ఇంకా బయట హోటల్కి అయితే వచ్చాము తిన్నామనేసి. ఇక్కడైతే అస్సలు బాగాలేదు దోశ. ఇంకా రూమ్ చెక్అౌట్ చేసి బయటకి అయితే వచ్చేసాం మామ. ఇదే ఎంట్రన్స్ ఎగ్జిట్ అనమాట. ఎంత చూడండి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే. నెక్స్ట్ వీడియోలో బేలం కేవ్స్, యాగంటి అవన్నీ అయితే వెళ్దాము. నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, బాగుంటుంది. మొత్తం అందరు ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వస్తే మొత్తం ఫుల్ ఫన్ అయితే ఉంటుంది మామ. ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి ఒక్కసారి అయితే. బాయ్ మామ.